శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండగా హార్ట్అటాక్ ద్వారా మరణించినట్టుగా మరి సన్నిహితులు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అందిస్తున్నారు. అయితే మరి శిరీష్కి సంబంధించినటువంటి విషయంలో శిరీష్కి సంబంధించి మరి మృతి చెందారని తెలిసి రెండో పెళ్లికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అతని మృతి పట్ల బంధువులు, స్నేహితులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో శ్రీజ అలాగే ఇక శిరీష్ భరద్వాజ్ పెళ్లి గురించి ఎంతగానో సెన్సేషనల్గా మారింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. 2014లో వాళ్ళు విడిపోయారు. 19లో శిరీష్ రెండో పెళ్లి చేసుకున్నారు. చాలా మందికి రెండో పెళ్లి చేసుకున్నారని కూడా తెలియదు. ఇప్పుడు ఆయన మృతి చెందడంతో రెండో భార్య గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. శిరీష్ అయితే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నారట. శిరీష్ రెండో పెళ్లి చేసుకున్న ఆమె పేరు విహాన. ఆమె హైదరాబాద్ యువతే, డాక్టర్గా చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహమట. పెళ్లి తర్వాత శిరీష్, విహాన చెన్నైలోనే ఉండేవారు. శ్రీజాతో విడాకుల తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా వచ్చారు. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన లంగ్స్ అయితే పూర్తిగా పాడైపోయినట్టుగా చెప్పారు. అప్పటి నుంచే చికిత్స తీసుకుంటున్నారట. సో ఆయన ఆ హాస్పిటల్లోనే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ నివాళి అందిస్తున్నారు. అయితే శిరీష్ భరద్వాజ్కి సంబంధించినటువంటి విషయాల్లో బీజేపీలోనే ఆయన ఉండడంతో, సో ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయంలో కూడా యాక్టివ్గా ఉండడంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకుని బీజేపీకి సంబంధించిన పార్టీ మెంబర్గా మరి మరణించడంతో శిరీష్ రెండో భార్య విహాన పవన్ కళ్యాణ్ని వెళ్ళి కలిశారట. ఆయన రాజకీయంగా ఎంతో ఎదగాలనుకున్నారని, కానీ ఇలా ఇబ్బంది కలిగిందని, సో రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా రాజకీయాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసి, సో శిరీష్ భరద్వాజ్కి సంబంధించి ఆ కళను గురించి పవన్ కళ్యాణ్తో విషయాన్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆమెకు కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బీజేపీకి రికమెండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు